హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఆసరా పెన్షన్లు, చేయూత పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా పంపిణీ విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులైతే తీసుకురాబోతుంది గవర్నమెంటు. వచ్చే నెల నుంచి కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నారండి. ఎవరికైతే వేలిముద్రలు అనేటివి బయోమెట్రిక్ అనేది తీసుకుంటున్నప్పుడు వేలిముద్రలు సరిగ్గా తీసుకోకుండా మీరు మీ యొక్క పంచాయతీ సెక్రటరీ లేదా పోస్టల్ అధికారి ద్వారా పెన్షన్ కనుక పొందుతూ ఉండినట్లయితే అటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది గవర్నమెంట్. కొత్త విధానంలో అయితే కొన్ని మార్పులతో అయితే పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుందని చెప్తున్నారు. సో అసలు అవి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే ఫ్రెండ్స్, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ మీరు వెంటనే తెలుసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. ఒకసారి విజిట్ చేసి జాయిన్ అవ్వండి. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే సో స్క్రీన్ మీద మీరు ఒకసారి చూడవచ్చు. ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్లకు సంబంధించి రాష్ట్రంలో దాదాపు 11 రకాల పెన్షన్లు అనేటివి పంపిణీ చేస్తుంది ప్రభుత్వము. అయితే ఇక్కడ చాలామంది కూడా బయోమెట్రిక్స్ అనేటివి సరిగ్గా పడక ఇబ్బందులు అయితే పడుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఎవరికైతే ఈ బయోమెట్రిక్ అనేది సరిగ్గా పడకుండా ఉన్నదో సో వారికి సంబంధించి ముఖ గుర్తింపుతో పెన్షన్లు అనేటివి ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. త్వరలో అమలుకు సెర్ఫ్ సన్నాహాలు అని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఒకసారి చూడవచ్చు. ఇందులో ఏం చెప్పారు చూడండి. తెలంగాణలో ముఖ గుర్తింపు ఫేషియల్ రికగ్నిషన్ విధానం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలుస్తోంది. దీనికోసం రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ప్రత్యేకమైన యాప్ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల లేదా జూన్ నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది. ఆసరా పథకం కింద రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, బీడీ కార్మికులు, ఫైలేరియా, హెచ్ఐవి బాధితులు, డయాలసిస్ చేయించుకునే వాళ్ళు ఇలా మొత్తంగా 42.96 లక్షల మంది పెన్షన్లు అయితే తీసుకుంటూ ఉన్నారండి. అయితే ఈ యొక్క 11 రకాల కేటగిరీల్లో తీసుకుంటున్నటువంటి పెన్షన్లలో చాలా అన్యాయం అయితే జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి సెర్ఫ్ అధికారులకు ఫిర్యాదులు అనేటివి వెళ్ళడం జరిగిందనమాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ల పంపిణీ అనేది కొత్త విధానంలో తీసుకురావడం జరుగుతుంది. అయితే ఇక్కడ అన్యాయం అనేది, అక్రమం అనేది ఎక్కడ జరుగుతుందంటే సో ఇక్కడ పెన్షన్ల పంపిణీ చేసేటప్పుడు బయోమెట్రిక్ అనేది మీకు పడిపోతే వెంటనే పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. ఒకవేళ మీకు బయోమెట్రిక్ అనేది అంటే వేలిముద్రలు అనేటివి పడినటువంటి పరిస్థితిలో మీ గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా పోస్టల్ శాఖ అధికారి ఎవరైతే ఉంటారో సో వాళ్ళు సైన్ పెట్టి మీకు పెన్షన్ అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇక్కడ సైన్ పెట్టిన తర్వాత ఆ పెన్షన్ అమౌంట్ కొంత దోచుకోవడము లేదా ఆ అమౌంట్ తిరిగి ఇవ్వకపోవడము, సో వాళ్ళే తీసేసుకోవడం, ఇలా చాలా కంప్లైంట్స్ అనేటివి వెళ్ళినట్లు తెలుస్తుంది. సో అందువల్ల ఈసారి కొత్త విధానంలో ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా ఐరిస్ యాప్ అంటారండి దాన్ని, ఐరిస్ యాప్ ద్వారా అయితే ఈ క్యాప్చర్ అనేది చేసుకుంటారు. ఎవరైతే లబ్ధిదారులు అయితే ఉంటారో వారి యొక్క ఫోటో అనేది క్యాప్చర్ చేసుకొని సో వారిని గుర్తించి సో వారికి పెన్షన్ అమౌంట్ ఆన్ ద స్పాట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని తెలుస్తోంది. సో ఈ యొక్క విధానము ముఖ్యంగా మన యొక్క పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అయితే దాదాపు 4 రకాలుగా పెన్షన్లు అనేటివి శాంక్షన్ చేస్తారు. అంటే 4 విధానాల్లో, ఒకటి ఓటీపీ చెప్పి కూడా పెన్షన్ అనేది ఇస్తారు, ఫేషియల్ రికగ్నిషన్ చేసైనా ఇస్తారు, లేదా బయోమెట్రిక్ తీసుకొనైనా ఇస్తారు. సో ఇలా చాలా రకాలుగా ఆంధ్రప్రదేశ్లో అయితే పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. అది కూడా కేవలం 2 రోజుల్లో పెన్షన్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్ లబ్ధిదారులకు. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 22 రకాల పెన్షన్లు అనేటివి ఉన్నాయి. మన యొక్క తెలంగాణలో మాత్రం 11 రకాల పెన్షన్లు ఉన్నప్పటికీ సో వీటిని సరిగ్గా ఇవ్వలేక సో ఇలా తికమక పడుతూ ఉన్నారు. దానితోడు అక్రమాలు కూడా జరుగుతున్నాయి. సో సెర్ఫ్ అధికారులు ఇవన్నీ కూడా గుర్తించి ఈ లోపాలన్నీ కూడా బయటపెట్టిందనమాట. సో ప్రస్తుతం వేలిముద్రలు తీసుకొని పెన్షన్లు అయితే అందజేస్తున్నారు కదా, చాలామందికి వేలిముద్రలు సరిపోనందున గ్రామ కార్యదర్శులు, పోస్ట్ మాస్టర్ల ద్వారా బిల్ కలెక్టర్ల ధృవీకరణ మేరకు సాయం అయితే అందిస్తున్నారు. ఇక్కడే చాలా వరకు లోపభూయిష్టంగా మారి అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఫిర్యాదులు వచ్చాయన్నమాట. అందువల్ల ప్రత్యేకమైన యాప్ని తీసుకొని దీని ప్రకారం ప్రతి నెల పెన్షనర్ల ఫోటోలు తీస్తారు. నిజమైన లబ్ధిదారులు ధృవీకరణ అనంతరము పింఛన్ అమౌంట్ అనేది పంపిణీ జరుగుతుందని తెలుస్తోంది. ఇది ఒక రకంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. సో ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది చాలా వరకు మంచిదన్నమాట. సో అసలు సిసలైన లబ్ధిదారులకు మాత్రమే ఇక్కడ పింఛన్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట.
సో చాలామంది కూడా ఇక్కడ ఎక్కువ శాతము వృద్ధులు వితంతువులే ఉన్నారు రాష్ట్రంలో. ఇక్కడ 42 లక్షల పింఛన్లు, దాదాపు 43 లక్షల ఉన్నటువంటి పెన్షన్లలో 30 లక్షల మంది పింఛన్లు వృద్ధులు వితంతువులే ఉన్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం లెక్కల ప్రకారం. సో వారందరికీ అన్యాయమే జరుగుతుంది కదా పెన్షన్ అమౌంట్ రాకపోతే. ఆల్రెడీ వస్తున్నటువంటి పెన్షన్లు 2016 ఇక్కడ 4016 దివ్యాంగులైతే వస్తున్నాయి. సో ప్రభుత్వం ఏం చెప్పింది, ఆసరా పెన్షన్లను మేము అధికారంలోకి వస్తే తప్పకుండా పెంచి ఇస్తామని చెప్పింది. సో ఈ పెంపుకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు. అలానే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఎలాంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం లేదు. సో వీటికి సంబంధించి త్వరలోనే ఏదైనా సమాచారం రావచ్చు. వచ్చినప్పుడు నేను మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. అలానే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రతిరోజు కూడా కంటెంట్ అనేది పొందవచ్చు ప్రభుత్వ పథకాలకు సంబంధించి. ప్రజెంట్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సెకండ్ లిస్టులు అనేటివి రాబోతున్నాయి అన్నమాట. అలానే రాజీవ్ యువ వికాసం అప్లికేషన్స్కి సంబంధించి వెరిఫికేషన్ అనేది జరగబోతుంది. ఇలా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చిందా? తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.